ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. దేవా, ఈ ఉదయకాలమందు ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా అందరి కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు ఈరోజు కూడా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, నిన్నటి దినాన్న నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఎవడు జ్ఞాని, ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు తెలివిగలవాడు, ఎవడు ఎలా బ్రతకాలో మరి దేవుని యొక్క జ్ఞానానికి మూలకర్త అయిన దేవుని పాద సన్నిధిలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు దేవుడు బోధించగా మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని జనాంగమ, ఈ దినం మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దించును. ఇది మూలవాక్యము. ప్రియదేని పిల్లలారా, దేవుని గద్దింపు, దేవుడట తాను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడట. దేవుని యొక్క గద్దింపు మంచిదా చెడ్డదా? దేవుని యొక్క శిక్ష మంచిదా చెడ్డదా? ప్రియదేని పిల్లల ఆలోచన చేయండి. భౌతికపరమైనటువంటి మనలను కన్న తండ్రి మన యొక్క బాగు కొరకు, మన యొక్క మరి ఉన్నతమైనటువంటి స్థితి కొరకు మన జీవితంలో అనేక మార్లు మనలను గద్దిస్తాడు, అవసరమైనప్పుడు శిక్షిస్తాడు కూడా. అయితే మనలను శిక్షిస్తాను అన్నటువంటి దేవుడు ఎవరు? అసలు మనలను గద్దించినటువంటి దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మనలను శిక్షించాలని, మనలను గద్దించాలని అనుకున్నటువంటి ఆయన మనలను ప్రేమిస్తున్నటువంటి వాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నామం ఏంటో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియదేని పిల్లరా, నిన్ను నన్ను గద్దించాలి అనుకున్నటువంటి ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రియదేని పిల్లరా, మనం లేఖనాల్లో చూస్తే మరి యోబు గ్రంథము మరి 5:17లో దేవుడు తాను స్వీకరించు ప్రతి కుమారుని ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడట, శిక్షిస్తాడట. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుని యొక్క గద్దింపు మంచిదా చెడ్డదా? దేవుని యొక్క శిక్ష మంచిదా చెడ్డదా? ప్రియ యవన బిడ్డలారా, యవన కుమార్తెలారా, ఒకసారి మీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మీరు మరి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. రక్షింపబడిన వారందరూ కూడా ఈ విషయాలను గురించి ఆలోచన చేయాలి. దేవుని గద్దింపు మంచిదా చెడ్డదా? దేవుడు శిక్షించటం మనకు మేలా కీడా? ఇలా ఆలోచన చేస్తే ప్రియదేని పిల్లరా, దేవుడు తాను ప్రేమించు వారిని ఏం చేస్తారట? గద్దిస్తాడు. ఇలా మనలను ప్రేమించేవాడు ఎవరై ఉన్నారైనా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మరి భౌతికపరమైనటువంటి తండ్రి మనల్ని గద్దిస్తే మనకు మేలు జరిగినప్పుడు అసలు సర్వశక్తి కలిగిన దేవుడు
మన భౌతికపరమైన తల్లులను తండ్రులను మనకు అనుగ్రహించినటువంటి దేవుడు వారికంటే గొప్పవాడు కదండి. కాబట్టి దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఎలా గద్దిస్తాడు? భౌతిక సంబంధమైనటువంటి తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించున్నట్లుగా మరి దేవుడు మనలను గద్దిస్తాడంటే, ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా తను ప్రేమించినటువంటి కుమారుని ఏ రీతిగా గద్దిస్తాడో, సర్వశక్తి కలిగిన దేవుడు కూడా అలానే మనల్ని గద్దిస్తాడటండి. ఇప్పుడు దేని పిల్లరా, అనేక లేఖనాలు ఇలా చెప్తా ఉన్నాయి. మనం చూసినట్లయితే అనేక లేఖనాలు మనం మరి పరిశీలన చేసినప్పుడు దేవుడు గద్దించు మనుష్యుడట ధన్యుడు. ఏ దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు గద్దించినటువంటి మనుష్యుడు ధన్యుడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండిస్తాడంటండి. దేవుడు తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడంట? దండిస్తాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అలాగుననే ప్రతి కుమారుని ఆయన ఏం చేస్తాడు? దండిస్తాడు. ఎవరిని? తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. అలాగుననే దేవుడు తాను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాడు అని ప్రకటన 3:19లో రాయబడి ఉంది. దేని పిల్లారా, మరి ఈ రీతిగా దేవుడు తాను ప్రేమించు వారిని, తాను స్వీకరించు ప్రతి కుమారుని, మరి తాను ఇష్టులైనటువంటి ప్రతి వాణిని ఆయన గద్దిస్తాడు. ఈ గద్దింపు మనకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచన చేస్తే అనేక మంది భక్తులు ఈ సర్వశక్తి కలిగిన దేవుని గద్దింపునకు లోబడి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మన యవన బిడ్డలను గద్దిస్తూ ఉన్నాడు. మరి రక్షింపబడినటువంటి మనము మరి మన మార్గములను చెరుపు వేసుకున్నప్పుడు ఆయన తన వాక్కు చేత గద్దిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఎలా గద్దిస్తాడు? నీ దగ్గరికి వచ్చి ఒరే అరే అని చెప్పి అంటాడా? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుడు భౌతిక సంబంధమైన మనిషిలాగా మనల్ని గద్దించాడు. ఆత్మ సంబంధమైనటువంటి తన వాక్కు ద్వారా, తన ఉపదేశము ద్వారా, తన సేవకుని మరి ముఖాంతరముల నుండి దేవుడు మనల్ని గద్దిస్తాడు. దేవుని వాక్యపు గద్దింపే మనకు మేలు చేస్తుంది. ఈ లోకంలో ఏ మనుషుని యొక్క గద్దింపు మనకు మేలు చేయదు, కానీ ఏ మనుషుని యొక్క శిక్ష మనకు మేలు చేయదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన తాను ప్రేమించు వారందరినీ గద్దిస్తాడు. ఆయన శిక్షను మనం ఏం చేయాలంటే తృణీకరించకూడదు. ఆయన శిక్షిస్తాడు. ఎలానో తెలుసా? ప్రేమతో. ఆయన శిక్షలో మనకు అపాయం లేదు. ఆయన శిక్షలో మనకు మరి ఏ విధమైనటువంటి కొదువ లేదు. దీని పిల్లరా, ఆయన శిక్షలో మనం ఏం పొందుకుంటాం తెలుసా? మరి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఆయన శిక్షలో మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది. ఆయన శిక్షలో మనకు సంపూర్ణమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క మరి శిక్ష మనకు మేలే కానీ కీడు ఎంత మాత్రమును కాదండి. నా ప్రియ దేవుని పిల్లారా, ఆయన ఎలా గద్దిస్తాడంటండి, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు తాను ప్రేమించు వారందరినీ గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడని చెప్పుకున్నాం. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తాడు, తన సేవకుని ద్వారా మనల్ని గద్దిస్తాడు. ఒకవేళ యథార్థమైన నీతి ప్రవర్తన కలిగినటువంటి ఒక విశ్వాసి ద్వారా కూడా నిన్ను గద్దిస్తాడు. నా ప్రియ యవన బిడ్డలారా, మీరు యవనేచ్ఛల చేత పట్టబడినప్పుడు, అనేక పర్యాయములు దేవుని మార్గం నుండి తొలగిపోయినప్పుడు, తల్లిదండ్రులకు అవిధేయులైపోయినప్పుడు దేవుడు తన సేవకుని ద్వారా, తన వాక్కు ద్వారా నిన్ను గద్దిస్తాడు.
ఆ గద్దింపునకు లోపడతావా? నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ఆ గద్దింపునకు నువ్వు లోబడకపోతే నీకు అపాయం తెచ్చుకుంటావు. నీవు నరకాగ్నిలోనికి వెళ్తావు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ 3వ అధ్యాయాన్ని విద్యార్థులైనటువంటి వారు బైహార్ట్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఈ 3వ అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి విషయాలను దేవుడు పొందుపరిచాడు. కాబట్టి ఈ రోజున గద్దింపుకు లోబడకుండా తిరుగుతున్నావా? గద్దింపును పట్టించుకోకుండా నీవు బ్రతుకుతున్నావా? ప్రియ విశ్వాసి, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ప్రభువు నీ కొరకే తన వాక్కును పంపి నిన్ను మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నా కుమారుడా, నా శిక్షను తృణీకరింపవద్దు. దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నేను శిక్షించగా నీవు తృణీకరించవద్దు. నా శిక్షలో నీవుంటే నీకు ప్రమాదమేమీ లేదు, ఆశీర్వాదమే కానీ నీకు ఏ విధమైన ప్రమాదము లేదు అని దేవుడు ఇక్కడ మనకు అభయమిస్తూ ఉన్నాడు. యవన బిడ్డలను దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నేను శిక్షిస్తాను, ఆ శిక్షలో నీవు ఉండాలి, ఆ శిక్షణలో నీవు ఉండాలి. ఆ శిక్షణలో నీవుంటే అది నీకే మేలు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియా యవన బిడ్డ, నీ యవన జీవితాన్ని ప్రభువుకు సమర్పించావా? నీవు చదువుకున్న చోట దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని శిక్షను నీవు తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవుడు అనేక మార్లు మనము తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు, చెడ్డ ఆలోచనలు మన మనసులోకి వస్తున్నప్పుడు, చెడ్డ దృశ్యాలు మన ఎదుట ఉంచబడినప్పుడు, నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, యవన బిడ్డలారా, యవన కుమార్తెలారా, ఆలోచించండి. మన మనస్సులో, మన దేహంలో దేవుని ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మ నిన్ను గద్దించటం నీవు దానిని గ్రహించే ఉంటావు. ప్రియదేని పిల్లరా, నోటీస్ చేసే ఉంటారు చాలామంది దేవునికి అవిధేయమైనటువంటి కార్యం చేస్తున్నప్పుడు వద్దు అనేటువంటి ఆ శబ్దం మనకు వినపడదు, కానీ మన ఆత్మ లోపల నుండి మనల్ని గద్దిస్తుంది. మనము చెడ్డదారిలో మన పాదాన్ని పెట్టినప్పుడు, చెడ్డ ఆలోచనలు మన మనసులోనికి వచ్చినప్పుడు ఇది కూడదు అని దేవుని వాక్యం మనం గద్దిస్తుంది. అయినా ఆ గద్దింపుకు లోబడకుండా ఆ పాపకార్యంలో మనం పాల్గొన్నప్పుడు, నా ప్రియ దేవుని జనాంగమా, అనేకమైనటువంటి శాపములు మనం కొని తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుడు తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు అని, దేవుడు గద్దించే మనుష్యుడు ఎలా మారుతున్నారండి? దేవుడు గద్దించినటువంటి ప్రతివాడు ధన్యులుగా మారిపోతూ ఉన్నారు ఈ రోజున. ప్రియదేని పిల్ల, దేవుడు శిక్షించినటువంటి వారు ధన్యులుగా మారిపోయారు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు తాను ప్రేమించే వారందరినీ, అలాగనే తాను స్వీకరించు ప్రతి కుమారుని కుమార్తెను కూడా ఆయన దండిస్తూ ఉన్నాడంటండి. లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. లేఖనాలలో దేవుడు మన కోసం దాచి ఉంచిన అనేక విషయాలను మనం ప్రతినిత్యము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానము వ్యర్థముగా పోకుండా ఈ సత్యవాక్కును మనం పట్టుకొని దేవుని గద్దింపులో నీవున్నావా, మనమున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారే నేను దేవుని గద్దింపులో ఉన్నానా, దేవుని శిక్ష నా మీదకి వచ్చినప్పుడు దానికి నేను ఒబే అయ్యానా లేదా తృణీకరించానా? మనలను మనము మన ఆలోచన చేసినప్పుడు మనము దేవుని పాదాల చెంత మనల్ని మనం బేరీజు వేసుకున్నప్పుడు మనము ఎలా ఉన్నామో దేవుడు మనకు తెలియచేస్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు, ఆయన నేను గద్దించినప్పుడు వెసకవద్దు అని హెబ్రీ 12:5-12 వచనాల్లో దేవుడు గద్దింపును, శిక్షను దేవుడు నీకు ఉపయోగకరంగా ఉండటానికే ఆయన ఏర్పాటు చేశాడు, కానీ నిన్ను శిక్షించి ఆయన సంతోషించే దేవుడు కానే కాదు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు దేవుని శిక్షలో ఉన్నట్లయితే, దేవుని శిక్షలో నీవు ఉన్నట్లయితే నీకు మేలే కానీ ప్రమాదమేమీ లేనే లేదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా కుమారుడా,
యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు పిసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా మరి యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దిస్తాడంటండి. ప్రియదేని పిల్లరా, ఈ లోక సంబంధమైన తండ్రులు మనలను మరి శిక్షకు గురి చేస్తారు. అది మన దేహానికి కొద్దిగా బాధ అనిపించినా మన జీవితంలో ఏదో ఒకనాడు అది మనకు మేలుకరంగా మారుతుంది. ఎవడైతే తండ్రి శిక్షను తృణీకరిస్తాడో వారు అనేక మంది పాడైపోయిన వారు, వారి జీవితాలను పాడు చేసుకున్న వారు అనేక మంది లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియదేని పిల్లల అనేక లేఖనాలు మరి ఇలాగున సెలవిస్తూ ఉన్నాయి. సామెత 19:18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనము మన తండ్రి చేత శిక్షింపబడటానికి కారణం ఏంటో తెలుసా? మనకు బుద్ధి రావాలని మన తండ్రి మనలను మరి శిక్షిస్తాడు. అయితే వాడు చావవలనని కోరకూడదు. ఈ శిక్షించే క్రమంలో చాలామంది తల్లులు తండ్రులు అంటారు కదా, నువ్వెందుకురా బ్రతుకుతున్నావు, నువ్వు చావరాదా అని మరి చాలా భయంకరమైనటువంటి మాటలు మన నోటి ద్వారా వచిస్తాము. దేవుడు అంటున్నాడు కదా, వాడికి బుద్ధి వచ్చునని మాత్రమే శిక్షించు, కానీ వాడు చావవలని మాత్రం నీవు కోరుకోకూడదు. అది నీకు కూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగ మరొక లేఖనాన్ని మనం చూస్తే సామెత 29:15 ఏమందో తెలుసా? బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగజేస్తుందట. నీ కుమారుణ్ణి బెత్తముతో గద్దించమని దేవుడే చెప్పాడు. ఈ బెత్తమును గద్దింపు వాడికి ఏం తెచ్చిపెడుతుందట? జ్ఞానాన్ని తెచ్చిపెడుతుందంటండి. కాబట్టి మనము భౌతికపరమైన తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలను మనం శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు అది వారికి జ్ఞానంగా మారుతుంది. అయితే ఆ శిక్షలో ఆ గద్దింపు ఎలా ఉండాలి? జ్ఞానమును కలుగజేసేదిగా ఉండాలి. అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెస్తాడట? అవమానం తెస్తాడంటండి. ఈ అదుపు రావాలని అంటే వాక్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో వారిని శిక్షించాలి, గద్దించాలి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగనే మరొక లేఖనం మనం చూస్తే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకోవాలి. నీ కుమార్తెను ఎలా దండిస్తున్నావో అట్లే నిన్ను కూడా ఆయన దండిస్తాడు, శిక్షిస్తాడు. అట్లాంటి మరి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడని నీవు ఎరిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 8:5 మరి దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది కదా, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకోవాలి. అలాగే నేను మరొక లేఖనం మనం చూస్తే, మరి నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగు చేయను. భౌతికపరమైనటువంటి తండ్రులు, తల్లులు ఈ రోజున దేవుని శిక్షను, దేవుని గద్దింపునకు లోబడిన వారైతే మీ పిల్లలకు ఆ శిక్షణ, ఆ గద్దింపును మీరు ఇస్తారు. మీరే దేవుని గద్దింపునకు, దేవుని యొక్క శిక్షణకు మీరు పాత్రులు కాకపోతే మీరు ఎలా మీ పిల్లలను గద్దించగలరు? నా కుమారుడు నా మాట వినట్లేదయ్యా, నా కుమార్తె నా మాట వినట్లేదయ్యా అని అనేక మంది మరి ఈ రోజున తల్లిదండ్రులు బోరున విలపిస్తున్న వారు లేకపోలేదు. కారణం ఏంటో ఒకసారి గమనించారా? నువ్వు దేవుని శిక్షను తృణీకరించావు, దేవుని గద్దింపునకు నువ్వు లోబడలేదు. అనేక పర్యాయములు దేవుని వాక్యము ద్వారా నేను గద్దించాడు, ఆయన నిన్ను శిక్షలోకి పంపించాడు. అయితే నీవు దేవుణ్ణి దూషించావు తప్ప నీ తప్పును నీవు తెలుసుకోలేదు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ప్రభువు ఎంతటి చక్కటి మాటలను, ఎంత గొప్ప వాగ్దానాలను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కాబట్టి నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా మరి యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దించను. నా ప్రియదేని పిల్లరా, కాబట్టి మరి మరొక లేఖనం మనం చూస్తే, నీ బాలులను శిక్షించటం మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండెను. బెత్తముతో మనము చాలామంది మన పిల్లలను దండిస్తాం. దేవుడే చెప్పాడు, బెత్తముతో వాడిని దండిస్తే వాడు చావడం. అదే చేతితోనో మరొక కర్రతోనో నువ్వు దండిస్తే వాడు తప్పక చనిపోతాడు. తగలరాని చోట తగిలినప్పుడు
తప్పక మరణం సంభవిస్తుంది. కాబట్టి మనము పిల్లలను గద్దించేటప్పుడు, శిక్షించేటప్పుడు కూడా దేవుని జ్ఞానముతో చేయాలి ఆ పని. ఎలా పడితే అలా లోకజ్ఞానంతో చేస్తే వాడు చేస్తాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, దేవుని లేఖనాలు అనేకములు. ప్రియదేవుని పిల్లరా, ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, మరి గొప్ప ప్రవక్త. తాను పుట్టినటువంటి పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో విడిచిపెట్టబడిన వాడు, దేవుని మరి స్వరాన్ని అతి పిన్న వయసులో విన్నటువంటి వాడు. అలాంటి భక్తుడు, ప్రవక్త మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే సమూయేలు ప్రవక్త మనకు కనపడతా ఉన్నాడు. అప్పుడు దేవుని పిల్లలారా, ఆయన పిల్లలు తాను మరి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 3:13లో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నానని ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు అంటున్నాడు. ఆయన ప్రవక్తే అయితే తన కుమారులు మరి శాపగ్రస్తులుగా, తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఈ తండ్రి ఎరిగి కూడా వారిని గద్దించలేదంటండి. అంటే తండ్రి కుమారులు పాపములో ఉన్నారని తెలిసి కూడా, శాపములో వారు కొనసాగుతున్నారని తెలిసి కూడా వారిని గద్దించకపోవడం ఏమైందో తెలుసా? తన ఇంటి మీదకి నిత్యమైన శిక్ష విధించాడంటండి. దేని పిల్లారా, ఎంత గొప్ప శాపం! కాబట్టి దేవుని గద్దింపు మంచిదా చెడ్డదా? దేవుని గద్దింపు చాలా మంచిది. అది మనకు మేలు చేస్తుంది. దేవుని సహోదరి సహోదరులారా, దేవుని శిక్ష మనకు మేలే కానీ కీడంత మాత్రమును కాదు. కాబట్టి దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడినటువంటి మాట, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని దేవుని లేఖనాన్ని మరి ధ్యానం చేశాం. ఇట్టి మరి దీవెన, మన గద్దింపు, మరి దేవుని శిక్ష మనకు మేలు చేసేదని నమ్మి మన పిల్లలను దేవుని గద్దింపులో పెంచుదాం, దేవుని శిక్షలో పెంచుదాం, దేవుని వాక్యముతో, దేవుని ఉపదేశముతో వారిని పెంచుదాం. మన కుటుంబము, మనమందరము దేవుని గద్దింపులో ఉందాం. ఆయన శిక్షకు మరి మనం పాత్రలం అవుదాం. మనకు మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలను మనందరము పొందుకుందాం. ఈ మాటలను మనం వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేశారయ్యా. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మీరు గద్దించగా లోబడని వాడు, మీరు శిక్షించగా మనైనా మీ శిక్షను తృణీకరించిన వాడు ఏ రీతిగా పాడైపోయారో అయ్యా, మీ గద్దింపు మంచిదే అని, మీ శిక్ష మాకు మేలు చేస్తుందని మీ వాక్కుల ద్వారా మేము అనేక లేఖనాలను ధ్యానం చేశామయ్యా. అయ్యా, మీ లేఖనాలు మా జీవితాల్లో నెరవేరినట్లుగా మీ గద్దింపును, మీ శిక్షను అయ్యా మేము అంగీకరించి, అయ్యా మీ శిక్షణలో మేము ముందుకు కొనసాగునట్లుగా మీ కృపా కనికర క్షేమాలు మాకు తోడుగా ఉంచమని ఈ రోజున అనేక మంది తల్లుల శిక్షల నుండి, వారి గద్దింపుల నుండి తొలగిపోయి పాడైపోతున్నటువంటి ప్రియ యవ్వన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఏ ఒక్కరితోని నాయన తప్పిపోకుండా, ఏ ఒక్కరు నశించిపోకుండా నాయన మీ గద్దింపును, మీ శిక్షను వారు పొందుకున్న వారే మేలులను అనుభవించే వారిగా తయారు చేయమని, తద్వారానైనా మీ సత్య వార్తను అనేక మందికి ప్రకటించే వారిగా అనేక యవ్వన బిడ్డలను లేపమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినం మేము చేపలన్నిటిపై మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.